ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ సండే కదా, వీడియో చేయొద్దు, హాయిగా ప్రశాంతంగా ఉందాం, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుదాం అనుకున్నాను. కానీ అలా ఎలా జరుగుతుంది? జరగదు కదా. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇవాళ నేను పొద్దు నుంచి పేపర్ చదవలేదు. ఇప్పుడే మా గ్రూప్లో ఒకటి పెట్టాను, చెత్త డస్ట్బిన్లో వేయండి, ఎక్కడ పడితే అక్కడ వేయద్దు. అలా వేస్తే ఎలాగా కుక్కలకి అన్నం పెడతాం, పాప మా బిల్డింగ్ మీదకి కుక్కలు వస్తాయి అని చెప్పి ఒక 4-5 ఫోటోలు తీసి అప్లోడ్ చేశాను, గ్రూప్లో పెట్టాను. ఇదొకటి, ఇదిగో చూడండి ఎంత వరస్ట్గా పక్క బిల్డింగ్ని అట్టి పెడుతున్నారు మనుషులు. ఇంకా బుద్ధి జ్ఞానం చదువుకున్నాం, మంచి కాస్ట్లీగా ఉంటున్నాం, పెద్ద అపార్ట్మెంట్లో ఉంటున్నామంటే కొంతన్నా మినిమం ఉండాలి మనుషులకి కదా. ఎన్నోసార్లు చెప్పాను, మంచిగా చెప్పాము. అంటే మనం వెళ్ళి డైరెక్ట్గా చెప్పకపోయినా వాచ్మెన్ ద్వారా చూసారా, నిమ్మకాయ తొక్కలు తోళ్ళు ఇష్టారాజ్యంగా చేసి పెట్టారు. సరే, ఈ ఈ చిన్న చిన్న మ్యాటర్లో ప్రతి ఇంట్లోనూ, ప్రతి అపార్ట్మెంట్లోనూ, ప్రతి హౌసెస్ దగ్గర జరుగుతాయి. అది పెట్టిన తర్వాత మా లక్ష్మి వచ్చి మంచిగా వేడిగా కాఫీ ఇచ్చింది, ఈవినింగ్ 6:30 అలా అవుతుండగా. సరే, కాఫీ తాగుతూ పొద్దునుంచి పేపర్ తీయలేదు కదా, అసలు ఈ పేపర్లో వార్తలు ఏంటి, ఎప్పుడు చూసినా చావు వార్తలు, పిచ్చి వార్తలే కనిపిస్తున్నాయి, బాధ కలుగుతుంది. ఎందుకని వాళ్ళ పేపర్ చదవకూడదని, పొద్దున సండే మంచి మూడ్తో ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, వాడు చచ్చిపోయాడు వీడు చచ్చిపోయాడు అంటే మెంటల్ టెన్షన్ ఎక్కువ అవుతుందని చెప్పి వదిలేశాం. 6ంటికి సేమ్ గ్రూప్లో ఇది పెట్టిన తర్వాత మా లక్ష్మి చక్క కాఫీ ఇచ్చింది, మేడం గారు కాఫీ తాగండి అని. కాఫీ తాగిన తర్వాత ఊరికే పేపర్ ఏం చేస్తాంలే, చూడకపోతే ఎట్లా అని పక్కనుంది కదా అని చూసాం. చూడండి మీరందరూ కూడా ఏమని రాశారో. ఒళ్ళు కాలిపోయి శుభ్రంగా ఎంత ఇబ్బంది పడాలంటే ఆయన అంత ఇబ్బంది పడుతున్నారు. ఈయనకి ఒళ్ళు కాలిన ఆయనకి 50 ఏళ్ళు. సోంపేటట సీతారాం ఆయన పేరు. ఇంకో అతను 60-70 ఏళ్ళు ఆయన. పక్కింటి అతన్ని చెత్త పొయ్యమాకు, నీకు చెత్త ఉంటే డస్ట్బిన్లో వేసుకోవాలి, లేకపోతే చెత్త బండి వస్తుంది అప్పుడు వెయ్యి అన్నట్టు ఈ సీతారాం గారు. అంతే ఆయన అంది. ఈ సీతారాం గారు ఇంటి ముందుకు తీసుకొచ్చే చెత్త వేస్తట అతను రోజు. ఆ పెద్దతను, ఏమయ్యా చెత్త బండి వస్తే చెత్త వేయాలి, లేకపోతే డస్ట్బిన్లో వేసుకోవాలి, అంతేగాని నువ్వు రోజు ఇదే పని చేస్తున్నావు ఏంటి అని అడిగాడు. ఇంకా అంతే, అలా అంటావా అని చెప్పి పెట్రోల్ పోసి అగ్గిపెట్టి వెలిగించేశాడండి. దెబ్బకి కాఫీ తాగింది, ఏదో ఫ్రెష్గా ఉంటుంది మైండ్ అని చెప్పి కాఫీ తాగింది, అంతా దెబ్బ పోయింది. గ్రూప్లో ఆల్రెడీ అప్పటికే వెళ్ళిపోయింది. అంటే ఒక చెత్త ఎందుకు వేసావు అని క్వశ్చన్ చేస్తే ఇలా ఒళ్ళు కాలుస్తారు, దాన్ని అంటిస్తారు, ఇలా ఒళ్ళు కాలిపోయి హాస్పిటల్లో జాయిన్ అవుతారని అనుకుంటామండి. అంటే నేను పెట్టి 10 నిమిషాలు కూడా అవలకు ముందే పేపర్ తీశాను, చదువుదాం కదా అని. ఇవాళ పేపరే ఇది తీశాను. ఇంకా కాఫీ తాగితే ఎవరికన్నా తలనొప్పి గిల్లనొప్పి ఏమైనా ఉంటే పోవాలి, అలాంటిది పూర్తిగా ఇంకెక్కువైందనమాట. అరే బాబు, ఎక్కడ చెత్త ఉన్నా మనం ఏమి విమర్శించకూడదా అంటే దాని అర్థం అదా మనుషులు తెలియపరుస్తుంది. మనుషులకి ఒళ్ళు పొగర్లెక్కి కొట్టుకుంటున్నారండి. మొత్తం కుటుంబం అంతా కాల్చేయాలి పెట్రోల్ పోసి, అప్పుడు తిమ్మిని అడుగుతుంది వాడికి. ఎవరైనా కానీ ఇట్లాంటి హత్యలు చేయాలన్నా, ఇలాంటి హత్యా ప్రయత్నాలు చేయాలన్నా వాళ్ళ ఆస్తులు వాళ్ళవి ఎప్పుడైతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందో అప్పుడే వీళ్ళందరికీ బుద్ధి వస్తుందండి. నీడ లేకుండా అట్టి పెట్టండి గవర్నమెంట్కి, నేను చెప్తోంది అది. ఒక మనిషి వెళ్ళి పెట్రోల్ పోసి కాస్త ఎండకి వాళ్ళు అసలు ఉండలేకపోయాం, ఎండ కాస్తే ఉండలేకపోయాం. పెట్రోల్ పోసేది ఏంటంటే ఒక మనిషి మీద చెత్త ఎందుకు వేసేవారని అడిగితే, అంటే సమాజంలో క్వశ్చన్ చేయకూడదు అనమాట. అంటే భయభ్రాంతులు గురవ్వాలి మనం. మనం అయితే ఇప్పుడు మనం వాడిని క్వశ్చన్ చేస్తే వాడు ఇలా చేస్తాడనమాట. లేకపోతే అల్లుడిని బాగా చూసుకో కూతుర్నంటే వాడు చంపేస్తాడనమాట. ఇంటికి వచ్చిన అల్లుడికి మర్యాద చేయకపోతే బావమరిదిని చంపేస్తాడనమాట. అంటే మనం క్వశ్చన్ చేయకుండా ఉండే విధంగా సమాజం మనని తయారు చేస్తుంది, అది అందరూ గుర్తుపెట్టుకోండి. అందుకే గవర్నమెంట్కి చెప్పేది ఏంటి అంటే, నేను ఇలాంటి రాక్షసులు దున్నపోతులు ఎవరైతే సన్నాసులు ఉన్నారో వాడు ఎక్కడుంటాడో నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే 80 ఏళ్ళు వచ్చినాయి అతనికి, బుద్ధి జ్ఞానం వేడవాలిగా. చెత్త పోయిద్దంటే ఇంటికి వచ్చి పెట్రోల్ పోసి అగ్గిపెట్టి వెలిగించి వెళ్ళిపోతాడండి.
ఆ మంట ఎలా ఉంటుందో అసలు వాడికి తెలుసా? ఇంత ఇంత దుర్మార్గత్వమా? అప్పుడప్పుడు మనం ఏదో చిన్న పని కదా అని చేస్తాం, కూర్చుని గ్రూప్లో పెట్టడమే కదా అని. ఇట్లా వెంటనే పేపర్ గ్రూప్లో పెట్టేసి పేపర్ తీయంగానే ఇది కనిపించింది. ఇదేంట్రా బాబు, చెత్త వేసినందుకు పెట్టాము, ఇప్పుడు వీడేంటి ఇట్లా పెట్టాడు, వార్త న్యూస్ ఇట్లా వేశాడని. అంటే మంచి మాటలు చెబితే మనకి అది రివర్స్లో వస్తాయి అనేది ఎక్కడన్నా ఉందా సమాజంలో? బెంగళూరులో కూడా చెత్త తీసుకెళ్ళి ఇలాగ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద విసిరేసిపోతుంటుంటే తీసుకెళ్ళి మళ్ళీ వ్యాన్లో వేసుకెళ్ళి వాళ్ళ ఇళ్ల ముందు పోసొచ్చట. సార్ ప్లీజ్, ఎవరన్నా హత్యాయత్నం చేయాలన్నా, హత్యలు చేసినా, వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేసినా, ఆస్తులు లాక్కుని వాళ్ళకన్నీ గవర్నమెంట్ పథకాలన్నీ క్యాన్సిల్ చేస్తేనే సమాజం బాగుపడుతుందని నా ఉద్దేశం. మీరందరూ ఏమంటారు? నిజమే కదా, చెత్త అంటే డస్ట్బిన్లో వేసుకోవాలి, లేకపోతే బండి మీద వెళ్ళి ఊరు చివర ఎక్కడో వేసుకురావాలి. మొన్న ఎక్కడో చూశాను హైదరాబాద్లోనే, స్విగ్గీ ఆర్డర్ పెట్టి శుభ్రంగా దాన్ని చెత్తని ఎక్కడ మేడం ఇంకెక్కడ బాక్స్లో ప్యాక్ చేసిందిట, ఒక అట్టెపెట్టలో ప్యాక్ చేసేసి సీల్ వేసిందిట. అయితే స్విగ్గీ పెట్టింది, వచ్చాడు, వాడికి ఈ బాక్స్ తీసుకెళ్ళి బలాని ఏరియాలో ఇచ్చేయాలంది. సరే అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మేడం ఈ బాక్స్ ఏం చేయాలి మేడం, ఎక్కడ ఇవ్వాలి, ఇక్కడెక్కడ ఏమీ ఇల్లు కనపట్లేదంటే, నువ్వు అక్కడ చెత్తలో పడేసి వెళ్ళిపో అని చెప్పిందిట. వాడు అవాక్కయ్యట. తర్వాత అతను గ్రూప్లో షేర్ చేస్తే అది పెద్ద వైరల్ అయింది. చూసారండి? పోనీ అలాగన్నా చేయండి, పోనీ మనుషుల్ని చక్కగా నీట్గా ప్యాక్ చేసేసి ఇచ్చి నువ్వు గ్రూప్లో ఎంత ఫేమస్ అయినా అలాగన్నా అవ్వండి. పాపం అభం శుభం తెలియని వాటికే స్కిన్ ఎలర్జీలతో ఏడుస్తున్నాయి కుక్కలు మన పక్క బిల్డింగ్లో. వాళ్ళు అవి అలా ఉంటే వాటికి వైద్యం చేయించి, వాటికి మందులు పెట్టి, వాటికి తిండి పెట్టి, ఎండాకాలం వచ్చింది వాటికి వాటర్ సప్లై చేసి ఇవన్నీ చేస్తుంటే ఓ పక్క నుంచి దాని మీద చెత్తలేసి చెదారాలేసి పావురాళ్ళు వచ్చి నా గలీజ్ అవుతుంది. ఇది నిమిషం మాట్లాడటానికి మనం నిమిషంలో మాట్లాడొచ్చు, నిమిషంలో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ ఒక సెకండ్లో అయిపోతుంది. మనం ఎందుకు ఊరికి పట్టి ఉన్నామంటే తెలుసుకుంటారు, ఏ మనిషినైనా చిన్నబుచ్చకూడదు, ఏ మనిషి బాధపడ్డా మన వల్ల బాధగా ఉంటుంది అని చెప్పి ఇన్నాళ్ళు ఊరుకోవడం. ఇంకా ఈసారి డైరెక్ట్ గ్రూప్లో పెట్టిన తర్వాత మా లక్ష్మి కాఫీ తాగి ఈ పేపర్ చూశాను. పేపర్ చూడంగానే ఒళ్ళు కాలిన అతను కనిపించాడు. ఒరే నాయన, ఎండాకాలం ఇలా పోసిపోతే ఎలారా బాబు, ఇది పరిస్థితి, క్వశ్చన్ చేయకూడదు అనుకుంటా సమాజాన్ని అనిపించేంత ఉంది. అంతేనంటారా? సమాజాన్ని మనం క్వశ్చన్ చేయకూడదా? తప్పు చేసిన వాడిని వేలెత్తి చూపించకూడదా? అలాగే ఉందా? వచ్చేయండి, కామెంట్లో మాట్లాడుకుందాం. ఇలాగే ఉన్నారా చెత్తలు వేసేవాళ్ళు? ఇంత వరస్ట్గా ఉంటున్నారా మనుషులు? వాళ్ళొక్కడికే ఇంటి శుభ్రం ఉండాలి, పక్క వాళ్ళు పరిసరాలు అన్నీ చెత్తగా ఉండాలంటే ఎవరు ఊరుకుంటారు? ఊరుకోరు కదా ఎవరు. మీకు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే వచ్చేయండి కామెంట్ బాక్స్లో. వాళ్ళు ఎలా మారాలో కూడా చెప్పండి. అర్థమైందా?